అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఒక లాజికల్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏ పైనాపిల్ కాస్ట్ 7 రూపీస్ ఈచ్, ఏ వాటర్ మిలాన్ కాస్ట్ 5 రూపీస్ ఈచ్. జెడ్ స్పెండ్స్ 38 రూపీస్ ఆన్ దీస్ ఫ్రూట్స్. ద నెంబర్ ఆఫ్ పైనాపిల్స్ పర్చేజ్డ్ ఈజ్. ఇక్కడ పైనాపిల్ కాస్ట్ ఎంత అండి? 7 రూపీస్. వాటర్ మిలాన్ కాస్ట్ ఎంత? 5 రూపీస్. జెడ్ అనే పర్సన్ 38 రూపీస్ స్పెండ్ చేశాడు ఆ ఫ్రూట్స్ మీద. అలా స్పెండ్ చేస్తే ఎన్ని పైనాపిల్స్ వస్తాయని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 7 రూపీస్ పైనాపిల్ అంటే 7 ఇంటూ పి. నెక్స్ట్ ఏమి తీసుకున్నాడు? వాటర్ మిలాన్ అంటే 5 వాటర్ మిలాన్స్, 5 రూపీస్ ఈచ్ కాబట్టి వాటర్ మిలాన్ 5 వాటర్ మిలాన్స్. మొత్తం ఎంత స్పెండ్ చేశాడు? 38 రూపీస్ స్పెండ్ చేశాడు. 38 రూపీస్ స్పెండ్ చేశాడు. ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనకి ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఒక వాటర్ మిలాన్ తీసుకున్నాడు అనుకోండి. ఒక వాటర్ మిలాన్ తీసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5 రూపీస్ అవుతుంది కదా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 33 రూపీస్. అంటే 7 మల్టిపుల్ కాదు 33 రూపీస్ అనేది. అంటే ఒక వాటర్ మిలాన్ అనేది కాదు. అదేవిధంగా 2 వాటర్ మిలాన్స్ తీసుకున్నాడు, 10 రూపీస్ అవుతుంది. 2 వాటర్ మిలాన్స్ తీసుకుంటే 10 రూపీస్ అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తాం అంతే, దీనికి వేరే ఆప్షన్ లేదు. అంటే 7 పి ప్లస్ అంటే 2 వాటర్ మిలన్ తీసుకుంటే ఎంత అవుతుంది? 10 రూపీస్. 38లో 10 తీస్తే 28 అనేది ఏంటి? 28 అనేది ఏంటి? 7 మల్టిపుల్. 7p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 38 మైనస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 28. అప్పుడు 7 పైనాపిల్స్ కాస్ట్ 28 అంటే ఒక పైనాపిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 పైనాపిల్స్ కాస్ట్ 28 అవుతుంది. అంటే ఈచ్ పైనాపిల్ 7 రూపీస్ కాబట్టి ఇది పాసిబిలిటీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 3 తీసుకోండి. 3 తీసుకున్న పాసిబిలిటీ అవుతుంది. 15 రూపీస్ అవుతుంది. 38లోంచి 15 తీసేస్తే 23 అవుతుంది. 23 అనేది ఇక్కడ 7 మల్టిపుల్ కాదు. అదేవిధంగా 4 తీసుకున్న రాదు, 5 తీసుకున్న రాదు. మనకి ఒక్క 2 వాటర్ మిలాన్స్ అదేవిధంగా 4 పైనాపిల్స్ వస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 4 పైనాపిల్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.